హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూటీ టాక్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ ఇంట అసలైన యువరాణి కోసం పరీక్షలు మొదలవుతాయి కదా. మేమే యువరాణి అని చెప్పి ముగ్గురు యువతులు రావడంతో చామంతి, రాజ సంస్థానికి చెందిన లాయర్, అలాగే హర్షవర్ధన్, రమాదేవి, అలాగే రాజ సంస్థానికి చెందిన కొంతమంది అందరూ కలిసి ఆ ముగ్గురికి పరీక్షలు పెడుతూ ఉంటారు. అన్ని పరీక్షల్లో కొంతమంది ఫెయిల్ అయినా కొన్నిట్లో అందరూ సక్సెస్ అవుతారు. కానీ రోజా మాత్రం వీళ్ళు చేయాల్సింది చేశారు. నేను కూడా ఆ పరీక్షలే చేశాను. నాకు పుట్టుమచ్చ లేదని చెప్పి నా పట్టాభిషేకం మీరు ఆపారు. చిన్నప్పుడు ఉన్న పుట్టుమచ్చలు పెద్దయ్యాక ఉండాల్సిన అవసరం ఒక్కొక్కసారి ఉండదు. దానివల్ల నా పట్టాభిషేకం ఆపేశారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మీరు పరీక్షలు నిర్వర్తించారు. నేను కూడా ఆ పరీక్షల్లో ఖచ్చితంగా నెగ్గాను. ఎడం చేత్తో రాత, అలాగే నాకు దెబ్బ తగిలినప్పుడు నాన్న అన్న మాత్రమే అరుస్తాను. అలాగే నా కాళ్ళకి దెబ్బ ఉంది. ఇలా నేను కూడా అన్నిట్లో వీళ్ళలాగే పోటీ పడ్డాను. అసలైన యువరాన్ని నేనే, మీకెందుకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఇంతలో ఆ ముగ్గురు అమ్మాయిలు, అంటే ఒక అమ్మాయి పేరు దీపిక, దీక్షిత, గీత, ఇలా ముగ్గురు అలా అయితే మాకెందుకు పరీక్షలు పెట్టడానికి పేపర్లో యాడ్ ఇచ్చారు చూడండి, అసలైన యువరాణి మేమే అన్నది మేము అనుకుంటాము. పరీక్షలు పెట్టాక యువరాణి ఎవరో తేలుతుంది అని చెప్పి అంటారు ఆ ముగ్గురు యువతులు. ఇక అలాగే అని చెప్పి హర్షవర్ధన్ అనడంతో, అమ్మ చామంతి, వీళ్ళకి ఇంకా పరీక్షలు ఉన్నాయి, వీళ్ళని జాగ్రత్తగా ఎవరి రూమ్లోకి వాళ్ళకి నువ్వే తీసుకువెళ్ళు అని అంటారు. ఇక ఆ ముగ్గురు యువతుల్ని ఎవరి రూమ్కి వాళ్ళకి షిఫ్ట్ చేస్తుంది చామంతి. ఇక కిచెన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఆ ముగ్గురులో ఎవరు అసలైన యువరాణి అనుకుంటున్నావు అనగానే, బాబు నాకు అర్థం కావటం లేదు. ముగ్గురికి పామంటే భయం లేదు, అలాగే కాళ్ళ కింద పుట్టుమచ్చ, నాకు అర్థం కావట్లేదు బాబు అనగానే, ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది చామ్, వాళ్ళ ముగ్గురికి మనం పెట్టే పరీక్షలన్నీ ఎవరో లీక్ చేసినట్టు అనిపిస్తుంది. భయం లేకుండా అందరూ ఎడం చేత్తో రాయడం, అలాగే కాళ్ళ కింద మచ్చ పెట్టుకుని రావడం, అలాగే వాళ్ళ ఇష్టాలు పసుపు, ఇలా అన్నీ చెప్తున్నారు అనగానే, అయితే బాబు మన దగ్గర ఒక ఐడియా ఉంది బాబు అని అంటుంది. ఏంటి చామ్ అని చెప్పి అంటారు. రాజగ్రంథం మనకి అప్పగించారు కదా, రాజగ్రంథంలో రాజావారు రాణివారు కొన్ని రాశారు. అవి మనం మరింత కఠినంగా రాసి వాళ్ళకి పరీక్షలు నిర్వర్తిద్దాము. ఎందుకంటే అసలైన పరీక్షలు ఎలా ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు అందరికీ నేను చెప్పే పరీక్షలు తెలిసినట్టు వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు అసలైన పరీక్షలు రేపటి నుండి మొదలవుతాయి. అప్పుడు అసలైన యువరాణి బయటపడతారు, దొంగ ఎవరో తేలిపోతారు అనగానే, అలాగే తెచ్చాం, రాజగ్రంథాన్ని మనమే మార్చేద్దాం అని చెప్పి ఇక చాలా కఠినమైన పరీక్షల్ని చామంతి అలాగే ప్రేమ్ ఆ రాజగ్రంథంలో పొందుపరుస్తారు. తెల్లగా తెల్లవారుతుంది. యువరాణి మేమే అని వచ్చిన ముగ్గురు యువతులు కుర్చీలో కూర్చుంటారు. రోజా చాలా కాన్ఫిడెన్స్గా నవ్వుతూ ఉంటుంది. చామంతి, నువ్వు చెప్పిన అన్నీ నేను విన్నానే. ఈరోజు ఎలాంటి పరీక్షకైనా సిద్ధమవుతాను. వాళ్ళ ముగ్గురు ఫెయిల్ అవుతారు, నేనే వస్తాను. అప్పుడు నేనే యువరాణిగా నన్ను ఎప్పటికైనా పట్టాభిషేకం చేసేది ఇక్కడ ఉన్న వాళ్ళే అని చెప్పి ఇక లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రెండో రోజు పరీక్ష మొదలవుతుంది. రెండో రోజు చామంతి అయ్యగారు, అలాగే విశ్వేశ్వరు లాయర్ గారు, రాజావారి సంస్థానానికి చెందినవారు, మీ అందరికీ ఒక విషయం చెప్తాను. రాజ సంస్థానానికి చెందిన అద్భుతమైన గ్రంథం నా చేతిలో ఉంది. ఇక ఈరోజు మార్నింగ్ అందరూ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు పరీక్షలకి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు అసలైన పరీక్ష. కొల్హాపూర్ యువరాణి అంటే మామూలు వ్యక్తి కాదు. రోజా అమ్మ ఆ పరీక్షల్లో అక్కడున్న రథం లాగడం, ఇలా అన్ని పరీక్షల్లో నెగ్గారు. కానీ ఇక్కడ పరీక్షలు తీవ్రంగా ఉంటాయి. ఒక యువరాణి అంటే అన్నిటికీ భరించిన దానే ఉండాలి. అందుగురించే ఇక్కడ గొడ్డు కారం, పచ్చిమిరపకాయల ముద్ద, అలాగే ఇదిగో ఇక్కడున్న బాగా కారంతో కలిపిన అన్నం, ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఫస్ట్ పరీక్షగా అసలు మీరు యువరాణి అయితే కొల్హాపూర్కి ఏం చేస్తారు అనగానే, ఓ హదా, చాలా సింపుల్. ప్రజల కష్టాన్ని తీర్చడమే కాదు, వాళ్ళకి రాజసంస్థానికి చెందిన చాలా ఆస్తులున్నాయి కదా, అవన్నీ నేను ఇచ్చేస్తాను అనగానే, అవునా, అప్పుడు వాళ్ళ కష్టాలు తీరుతాయని మీరు అనుకుంటున్నారా అని అంటుంది చామంతి. డెఫినెట్గా తీరుతాయి. ఎందుకంటే నేను యువరాణి అయ్యాక కొన్ని ఆస్తులు యుఎస్, అంటే నన్ను పెంచిన అమ్మా నాన్న, మీకు చెప్పాను కదా మొదటిసారిగా నేను ఆస్ట్రేలియాలో ఉంటానని, అక్కడికి తీసుకువెళ్ళి చక్కగా
కొన్ని వేల కోట్లు ఉన్న ఇక్కడ కొల్హాపూర్ ఆస్తినంతా అక్కడ డబుల్ చేస్తాను. అప్పుడు ఇక్కడున్న కొంచెం ఆస్తి కొల్హాపూర్ ప్రజలకి ఇచ్చేస్తే నష్టమేమి లేదు కదా అనగానే ఇక హర్షవర్ధన్, రామాదేవి, రోజా అందరూ లోపలే నవ్వుకుంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది రాజగ్రంథంలో ఉందో లేదో చామంతి తెలివిగా ఈ విషయాలు అడుగుతుంది. మరి రెండో యువరాణి అనుకుంటున్నా దీపిక గారు మీరేం చేస్తారు అనగానే నేను యువరాన్ని వాళ్ళకి పనులు కల్పించి అలాగే వాళ్ళతో పనులు చేయిస్తాను. వాళ్ళు కష్టం చేస్తేనే కదా డబ్బు వాల్యూ తెలుస్తుంది. నేనేమి వాళ్ళకి పంచను అనగానే మరి మూడో యువరాణి గీత గారు మీరేం చేయాలనుకుంటున్నారు అనగానే అంటే దైవ కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు పెడతాను, అలాగే లేని వారికి అన్నదానం చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక చామంతి ప్రేమ్కి ఆ మూడో యువతి గీత అసలైన యువరాణి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఓకే, దీనిలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అలా అయితే రెండో పరీక్ష కూడా మొదలవుతుంది అని అంటుంది. రెండో పరీక్ష ఏంటి అని చెప్పి అనగానే ఇంతలో నన్ను అడగలేదేంటి ప్రశ్న అని అంటుంది. ఇక రోజా వస్తున్న రోజా అమ్మ, మీరైతే ఏం చేస్తారు అనగానే నేనైతే ఆ ఆస్తులు మొత్తం ఆ పేద ప్రజలకి రాస్తాను, అలాగే అక్కడున్న వాళ్ళందరికీ ఇక రాజ సంస్థానంలో పెద్ద ఫ్యాక్టరీలు అలాగే ఏదైనా మంచిది కట్టి ఊర్లో అందరికీ పని కల్పిస్తాను. అలాగే నా ఆస్తి వాళ్ళ ఆస్తి అని నేను అనుకోను అనగానే అబ్బో, అసలు ఆస్తి అంటే ఈవిడి గారికి ఇష్టం లేనట్టు ఈ మాయ మాటలేంటో అని అనుకుంటుంది చామంతి. ఇక రమాదేవి, రోజా వాళ్ళకేంటి అనగానే అత్తయ్య, నా మనసు ఏంటో వీళ్ళకి అర్థం కావాలి కదా, నేనేదో ఆస్తుల కోసం యువరాన్ని అయిపోతానని ఏదో అంటున్నాను అనుకుంటారు. నాకు ఆస్తులపై కాదు, మా తాతగారు అలాగే నాయనమ్మకి నేను మనవరాలు అవడమే కావాలి, అలాగే నా మంచి మనసు ఇక్కడున్న వాళ్ళకి అర్థం అవ్వాలి అనగానే అబ్బో, మంచి మనసు అనేది ఆస్తి కోసం యువరాన్ని అయిపోవాలనుకుంటున్నావు, ఇక ఈ ఇంటి కోడలకు కూడా ఆస్తి కోసమే చేశావు, ఎందుకే ఇంకా మారటం లేదు అని అనుకుంటుంది చామంతి. ఇక రెండో పరీక్ష ఒక పెద్ద పెట్టెలో ఒక 5 నిమిషాలు ఇక గాలి లేకుండా కూర్చోవాలి అనగానే ఇలాంటి పరీక్షలు ఎందుకుంటాయి అని అంటారు. యువరాణి అవ్వాలంటే కొన్ని వేల కోట్లకి వారసులు కావాలి, అలాగే వాళ్ళు చాలా నిర్భయంగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉండాలి, అవన్నీ తెలుసుకునే కదా పేపర్లో ఏడేస్తే నువ్వు వచ్చావు అని అంటారు. అవును, మాకేం భయం లేదు అనగానే ఒక పెద్ద బాక్సు రాజావారి బాక్సులా ఉంటుంది. ఆ బాక్స్ని హాల్లో ఇక పెట్టి ఒక్కొక్కరిగా 5 మినిట్స్ దానిలో ఇక గాలి లేకుండా ఉంచడంతో ఒక్కొక్కరు దాన్ని ఎలాగైనా మేము యువరాణి కావాలని చెప్పి ఇక బిగ్గబట్టి ఊపిరి అలాగే ఆగుతున్నా ఉండిపోతారు. నలుగురు అలా రోజా అలాగే 3 యువతులు ఆ బాక్సులో ఊపిరిని గట్టిగా బిగబట్టి ఉండిపోవడంతో చామంతి ప్రేమ్ ఆలోచనలో పడతారు. ఓ, అందరికీ యువరాణి అయ్యే ఆలోచన బాగానే ఉందా అని అంటుంది. అంటే మేము యువరాణి కాదని నీకు అనిపిస్తుందా అని అంటారు ఆ 3 యువతులు. ఇక రోజా, హబ్బా, నలుగురు ఒకేలాగా ముందుకు వెళ్తున్నాము అత్తయ్య, వీళ్ళు ఫేకరీ రేపు తేలిపోతుంది అని అంటుంది. అవును రోజా, రేపు పరీక్షలు కొత్తగా ఉంటాయేమో అనగానే అవునమ్మా, ఈ రోజుకి రెండో రోజు పరీక్ష పూర్తయింది అని చెప్పి ఇక చామంతి 3 ఈ పచ్చిమిరపకాయల ముద్ద అలాగే ఈ కారంతో అన్నం తినేసి ఈ రోజుకి మంచినీళ్ళు మాత్రమే తిని పడుకోండి అని అంటుంది. అంటే యువరాణిగా పచ్చిమిరపకాయల ముద్ద తినాలా అనగానే తినక తప్పదు, రాజగ్రంథంలో అలాగే రాసుంది అనగానే 3 కష్టపడేదంతా తింటారు. ఇక 3 వారి వారి రూముల్లోకి వెళ్ళిపోతారు. ఇటువైపు రోజా కారంతో విలువిల్లాడుతూ ఉంటే రోజా, నువ్వు యువరాణి కాదేమో అనిపిస్తుంది అని అంటారు అరుణ్. సార్, నేనే యువరాణ్ణి, రేపు వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని అంటుంది. సరే రోజా, నీకు చెప్పాను కదా, నువ్వు యువరాణి అయితేనే నీకు నాకు జీవితం ఉంటుంది, లేకపోతే నేను నీకు విడాకులు ఇస్తాను అని అంటారు అరుణ్. చామంతి ప్రేమ్, హర్షవర్ధన్, రామాదేవి అలాగే రాజసంస్థానికి చెందిన లాయర్ విశ్వేశ్వరరావు అలాగే రాజసంస్థానికి చెందిన ఇక ఒక రాజావారు అలాగే రాణివారికి ఆప్యాయంగా ఉండే వాళ్ళు అందరూ కలిసి ఒకవైపు వస్తారు. ఇక రమాదేవి, ఏమైంది హర్ష అనగానే ఇప్పుడు వాళ్ళని నలుగురిని 4 రూముల్లో ఉంచాము, ఇప్పుడు వాళ్ళని మనం అబ్జర్వ్ చేయాలి అని అంటారు. ఇక రమాదేవి, అవునా, ఇది కూడా ఉందా రాజ గ్రంథంలో అనగానే ఉందమ్మ గారు, ఖచ్చితంగా అసలైన యువరాణి రోజా అమ్మ అయితే మనకి ఈజీ కదా అని అంటుంది. అవును, రోజా అయితే అందరూ హ్యాపీనే, కానీ వాళ్ళని మనం ఏం చేస్తున్నాం అనగానే సీసీ ఫుటేజ్ అంటే వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఆన్ అవుతుంది, వాళ్ళు
బాత్రూంలో అలా ఉంటే ఆఫ్ అయిపోతుంది అనగానే, చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ యువరాణి ఏం చేస్తున్నారో అనగానే, ఇక మొట్టమొదటి యువరాణి పచ్చిమిరపకాయల ముద్ద తినగానే, ఛా, యువరాణి అని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి ఇలా మోసం చేశారు. ఇక్కడ ఇలాంటి పరీక్షలు ఉంటాయని నాకు తెలీదు. అమ్మో, ఈ పరీక్ష చాలా ఘోరంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే, ఇంతలో ఒక పెద్ద పాముని ఇక బయట నుండి తీసుకొచ్చి చామంతి తన రూమ్లో వేస్తుంది. ఆ పామును చూడగానే అదిరిపోయి ఇక అరుస్తూ ఉంటుంది. ఇక అంతలో అందరూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ఏంటి దీపికా గారు, మీకు పాములంటే భయం లేదు కదా, మరి ఎందుకు అరుస్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మీరు అబద్ధం చెప్పి ఎవరని అయిపోవాలనుకుంటున్నారా, మీరు వెళ్ళొచ్చు అని అంటుంది చామంతి. ఛ అని వెళ్ళిపోతుంది ఫస్ట్ యువరాణి. ఇక రెండో యువరాణి, నేను యువరాణి అవ్వాలని రాలేదు, కానీ యువరాణిగా వేరే వాళ్ళు అయినా నేను తనకి పోటీ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మ నాన్న చాలా పూర్, యువరాణి అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, రాజసంస్థానానికి నేను చక్కగా యువరాణి అయిపోతాను. అలాగే యువరాణి తరపు రాజావారు రాణివారు అందరూ చనిపోయారు, నేను అల్లిన కట్టు కదా వాళ్ళు నమ్మేశారు అని చెప్పి తనలో తను అనుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు చేసిన అప్పులకి ఇక్కడ మీ అమ్మా నాన్నకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నువ్వు డబ్బులు తెస్తానన్నావు, ఎప్పుడు తెస్తావు అని ఫోన్ వస్తుంది. అయ్యో, ఇక్కడ నేను యువరాణి కోసం వచ్చాను, ఆ యువరాణి నేనే అని తేలుతుంది. కొన్ని వేల కోట్లకి నేను వారసురాలు అవుతాను. అప్పుడు అప్పే కాదు, మీ అసలు వడ్డీ తీర్చడమే కాదు, మేము యూఎస్కి వెళ్ళిపోతాము అని అంటుంది. ఇక రమాదేవి వాళ్ళు డోర్ ఓపెన్ చేసి మీరు ఇక దయచేయచ్చు అని అంటారు. ఇక సెకండ్ యువరాణి కూడా ఫెయిల్ అవ్వడంతో వెళ్ళిపోతారు. తాళ్ళు లంగావని కట్టుకున్న యువరాణి తను మాత్రం చాలా కవర్ చేస్తూ, అలాగే తను పూజారి కూతురు, నాన్న మీరు నన్ను సొంత కూతురులా చూశారు, అలాగే ఒకవేళ నాకు ఈ 1000 కోట్ల ఆస్తులు వచ్చినా నేను మీ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ చామంతి, మూడో అమ్మాయి గీత ఖచ్చితంగా యువరాణి ఏమో, తనకి ఎటువంటి ఆస్తి లేదు అనగానే, అవునయ్య గారు, ఫస్ట్ నుండి తన గురించి నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది చామంతి. ఇక నా 3వ రోజు పరీక్షలకు సిద్ధమవుతారు. ఓ, ఇద్దరు ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయారా అని అంటుంది చామంతి. లేదు, వాళ్ళు ఫెయిల్ అవ్వడం కాదు, వాళ్ళు యువరాణి కాదు, నేనే అని అంటుంది గీత. అబ్బా, నువ్వే యువరానని నువ్వనుకుంటే ఎలా, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఇంకా ఏదైనా పరీక్షలున్నాయా అని అంటుంది రోజా. ఫైనల్గా చాలా పెద్ద పరీక్ష జరగడానికి సిద్ధమవుతారు. ఇక ప్రేమ్ అలాగే చామంతి, బాబుగారు ఇప్పటితో కరెక్ట్గా ఈ సంస్థానంలో అసలైన యువరాణి ఎవరు అన్నది తేలిపోతుంది. రోజా అమ్మకు కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అనగానే, ఏంటి చామ్ ఆ 3వ పరీక్ష అనగానే, ఇంతలో ఇక 3వ పరీక్షకి సిద్ధం చేసుకుంటారు అందరూ. ఇక లాయర్ వీలునామా ఇలా అన్నీ అక్కడ పెడతారు. 3వ పరీక్ష ఇప్పుడు మీకు మనుషులు అలాగే మీకు ప్రాక్టికల్స్ ఇలా ఏం ఉండవు అని అంటుంది చామంతి. ఏదైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటుంది రోజా. చూడండి, రాజ సంస్థానానికి 1000 కోట్ల ఆస్తి ఉంది, అలాగే యువరాణి గారు ఖచ్చితంగా ఆ కొల్హాపూర్లో ఉండాలి అంటే తను పేరు మీద ఉన్న ఆస్తులు, అలాగే కొల్హాపూర్కి చెందిన 1000 కోట్ల ఆస్తులు, రాజ సంస్థానానికి చెందిన 1000 కోట్ల ఆస్తులు, ఇవన్నీ ట్రస్ట్కి ఈ క్షణమే రాసేయండి. ఎందుకంటే ఒక యువరాణి అంటే కొల్హాపూర్లో ఉన్న ప్రజలందరికీ తను సాయం చేసేది కాదు, తన ఆస్తి లేకపోయినా తన కొల్హాపూర్ రాజ్యం బాగుండాలని కోరుకుంటారు. అందుకే రాజావారు రాణివారు ఈ అద్భుత గ్రంథంలో తన పేరు మీద రావాల్సిన ఆస్తులన్నీ అనాథాశ్రమానికి, గుళ్ళకి, అలాగే ట్రస్ట్కి రాసేసాకే తన యువరాణి అవ్వాలని ఈ గ్రంథంలో ఉంది. ఇప్పుడే ఈ క్షణమే ఆ యువరాణి పేరు మీదున్న కొన్ని కోట్ల ఆస్తులన్నీ రాసేయాల్సిందిగా ఇక్కడ లాయర్తో మేము సంతకాలు చేయించాము, మీరు పెట్టచ్చు రోజా అమ్మా అని అంటుంది. రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గీత అనే ఆమె, అలా ఎలా కుదురుతుంది, ఎందుకంటే యువరాణిగా ఉండాలి అంటే ఆస్తులు ఉండాలి అనగానే, ఇక ఆపండి మీ నాటకాలు, ముందు సంతకాలు చేయండి అని అంటారు. అంటే నేను అని చెప్పి అంటూ ఉంటుంది. చూడండి, నువ్వు ఎవరో అన్నది నాకు తెలుసు, నువ్వు ఆ ఉపేంద్ర పంపించిన అమ్మాయివే కదా, రాత్రి నువ్వు ఎంత బాగా మాట్లాడినా నువ్వు బయటికి వచ్చి ఉపేంద్రతో మాట్లాడడం నేను విన్నాను, కానీ
ఇక్కడ దొరికిపోయావు. ఆ, రోజామ్మ, మీరు యువరాణి అయితే ఇప్పుడే ఆస్తులు మొత్తం ట్రస్ట్ పేరు మీద రాసేయండమ్మా. మీకు మీ తాతగారి నాయనమ్మ ఆశయమే కదా కావాలి అనగానే ఇక రోజా, వసే చామంతి, నువ్వు నన్ను ఇలా ఇరికించావేంటి అని చెప్పి కావాలనే స్పృహ కోల్పోయినట్టు డ్రామా ఆడుతుంది. ఇక చామంతి అనుకుంటుంది, ఇదేంటి ఆస్తి అనేసరికి డ్రామా ఆడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే రోజా అని చెప్పి అరుణ్ అలాగే రామాదేవి ఇటువైపు హర్షవర్ధన్ డాక్టర్ని పిలిపిస్తారు. రోజాని ఇక పరీక్ష చేయగానే రోజా ప్రెగ్నెంట్ అని తేలిపోతుంది. ఇక రోజా ప్రెగ్నెంట్ అవడంతో హర్షవర్ధన్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి రోజా ఆస్తులు మొత్తం ట్రస్ట్కి రాయకుండా డ్రామా ఆడినా ఇటు చామంతి మాత్రం తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి బావగారు విడాకులు ఇవ్వరని అనుకుంటుంది. మరి యువరాణి అసలైన అమ్మాయి ఎవరు అన్నది రేపు ప్రేమ్కి హర్షవర్ధన్కి తెలియబోతుంది. కానీ చామంతికి తనే యువరాణి అని తెలియదు. అసలైన రాజ సంస్థానంలో జరిగిన యువరాణి పరీక్షల్లో అన్నిట్లో చామంతి నెగ్గబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.